మనం హాయిగా ఇళ్లలో నిద్రపోతున్నామంటే దానికి కారణం రాత్రింబవళ్ళు రోడ్ల మీద కాపలా ఉండే ఆ పోలీసులే. కానీ మనల్ని రక్షించే ఆ కాకి దుస్తుల వెనుక ఎంతటి వేదన, ఎంతటి నిశ్శబ్ద రోదన దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు తెలంగాణ పోలీస్ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే సాక్షాత్తు ప్రాణాలు కాపాడాల్సిన యూనిఫామ్ ధరించిన వారే తమ ప్రాణాలు తామే తీసేసుకునేంత శోభను అనుభవిస్తున్నారు. అసలు రక్షకులకు రక్షణ లేకుండా పోతున్న ఈ దారుణ పరిస్థితుల వెనుకున్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణలో జరుగుతున్న వరుస సంఘటనలు ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన, ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఎంతో మంది కింది స్థాయి కానిస్టేబుళ్లు దారుణమైన పరిస్థితుల్లో బలవంతంగా మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఎల్బీ నగర్ ఏసీపీ ఆఫీస్లో కేవలం 25 ఏళ్ల యువ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం, 3 వారాల క్రితం సాక్షాత్తు తెలంగాణ డీజీపీ ఆఫీస్లోనే ఒక హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ నోట్ రాసి తన సర్వీస్ వెపన్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకోవడం చూస్తుంటే వ్యవస్థ ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో అర్థమవుతుంది. వరంగల్లో ఒక మహిళా కానిస్టేబుల్ తోటి ఉద్యోగి వేధింపుల కారణంగా బలవంతపు మరణానికి పాల్పడడం, మరోచోట సస్పెన్షన్కు గురైన పోలీస్ కానిస్టేబుల్ రైలు కింద దూకి ప్రాణాలు విడిచిపెట్టడం, జనవరి చివరి వారంలో మహిళా కాప్ వేధింపుల వల్ల చనిపోయి 2 అరెస్టు కావడం వంటి ఘటనలు కేవలం వార్తలు కావు, మన సిస్టంలో జరుగుతున్న పెద్ద వైఫల్యానికి నిదర్శనాలు. ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న ప్రధాన కారణాలను విశ్లేషిస్తే ప్రతి ప్రదేశంలో ఎదురవుతున్న మానసిక హింస స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా కానిస్టేబుళ్ల కేసుల్లో సహోద్యోగుల నుంచి లేదా పై అధికారుల నుంచి వస్తున్న లైంగిక అలాగే మానసిక వేధింపులు వారిని కుంగదీస్తున్నాయి. సూసైడ్ నోట్లలో వారు రాస్తున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతుంది. మరోవైపు చిన్నపాటి తప్పులకే లేదా ఒత్తిళ్లకో సస్పెన్షన్ లేదా డిసిప్లినరీ చర్యలకు గురైనప్పుడు డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి నైతిక మద్దతు లభించకపోగా తీవ్రమైన అవమానానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒంటరితనం వారిని క్షణికావేశంలో ఈ అఘాయిత్యాలకు పాల్పడేలా చేస్తుంది. పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందికి అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోయింది. లాంగ్ వర్కింగ్ అవర్స్, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఎమర్జెన్సీ డ్యూటీల పేరుతో కనీసం పండగలకు, కుటుంబానికి కూడా సెలవులు దొరక్కపోవడం వల్ల కానిస్టేబుళ్లు తీవ్రమైన బర్నౌట్ అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నిత్యం ప్రజల సమస్యలతో డీల్ చేస్తూ పై అధికారుల నుంచి వచ్చే టెన్షన్ భరించలేక తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం కూడా లేక వారు మానసికంగా కుంగిపోతున్నారు. దీనివల్ల వారి కుటుంబంలో కూడా సమస్యలు తలెత్తి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సహోద్యోగుల వల్ల లేదా పై అధికారుల వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురైనప్పుడు ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో కానిస్టేబుళ్లు ఉంటున్నారు. తమ ఫిర్యాదులను ధైర్యంగా చెప్పుకునేందుకు, తక్షణ న్యాయం పొందేందుకు తగిన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదనే భావన వారికి మరింత ఒంటరిపాలు చేస్తుంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడే ఆ కానిస్టేబుళ్లకు ఆపద వచ్చినప్పుడు అండగా నిలిచే మనోధైర్యం కల్పించే వ్యవస్థ ఏది అనే ప్రశ్నకు నేడు సమాధానం కరువైంది. ఈ విషాదాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీస్ శాఖలో అత్యవసరంగా కొన్ని కీలక మార్పులు రావాలి. ఐపీఎస్ స్థాయి అధికారుల నుంచి మొదలుకొని అట్టడుగున ఉన్న కానిస్టేబుల్ స్థాయి వరకు అందరికీ మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమం తప్పకుండా పీరియాడికల్ కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించడం ద్వారా వారిలోని ఒత్తిడిని తగ్గించవచ్చు. అలాగే పని ప్రదేశంలో మహిళా సిబ్బందికి పూర్తి సురక్షితమైన వాతావరణం కల్పించేలా కఠినమైన వేధింపుల నిరోధక చట్టాలను, అంతర్గత విచారణ కమిటీలను పకడ్బందీగా అమలు చేయాలి. యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వారికి ఎమోషనల్స్ ఉండవని అనుకోవడం మన పొరపాటు. వారికి కుటుంబం ఉంటుంది, సమస్యలు ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక వారు ప్రాణాలు కోల్పోతుంటే ఒక సమాజంగా మనం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం విచారణలు, ప్రకటనలతో సరిపెట్టకుండా వారి మానసిక క్షోభను అర్థం చేసుకునే మానవతా దృక్పథం డిపార్ట్మెంట్కు రావాలి. ఈ వీడియో చూస్తున్న మీరు, మీ అభిప్రాయం ఏమిటి? రక్షకులుగా ఉన్న పోలీసుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కింద కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలు మాతో పంచుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.